IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మోడీ అండ్ పొద్దుట మనం న్యూస్లో చూసాము, రాజ్నాథ్ గారు మోదీ గారి పేరును ప్రస్తావించినప్పుడు వాళ్ళ ఫేసెస్లో అంత బ్రైట్, అంత ఇది గ్లోయింగ్ ఇప్పటి ఏమీ నుంచే లేదు. కాదు. కాకపోతే బీజేపీ అనేది కొంచెం క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి, కొంచెం అప్పుడు అధికారంలో 350 పైకి చిలుకు బీజేపీకే ఉన్నాయి కాబట్టి, సో దేశం కోసము కరోనా వచ్చింది కాబట్టి ఈ అసంతృప్తులు అనేది బయటపడలేదు. కానీ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగిల్ లీడర్షిప్ అనేది మోనోపాలిక్గా ఉంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ వస్తాయి. ఇవాళ ఇప్పుడు ఒరిస్సాలో ఏమైంది, రైట్ పోయినరా? జగన్ ఏమైంది? సో నవీన్ పట్నాయక్ గారిని మనం ఎన్ని సంవత్సరాల నుంచి, జగన్ ఏమైంది? కేసీఆర్ గారిది ఏమైంది? రైట్. సో ప్రాంతీయ పార్టీలు ప్రజలకు మంచియే. ప్రాంతీయ పార్టీల్లో మట్టుకు ఎప్పుడు కూడా ఉమ్మడి నాయకత్వం ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారనుకోండి, పిసిసి ప్రెసిడెంట్ ఎవరు ఉండేవారు? తెలంగాణ ప్రాంతానికి చెందినవారు, ఓ బీసీ నాయకుడు ఉండేవారు. ఒక సీట్ ఇవ్వాలంటే కూడా చాలా ఘర్షణ జరిగేది ప్రజాస్వామ్య యుద్ధంగా. కానీ ఇప్పుడు అట్లా ఉందా? ఎవరికి వాళ్ళు ఓన్ డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. సింగిల్ లీడర్షిప్ ఇస్ నాట్ ఆల్వేస్. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ జరిగినాయండి. ఒక్కొక్క పార్లమెంట్కి ఒక్కొక్క మినిస్టర్ ఇన్ఛార్జ్గా పెట్టినారు. ఆ మినిస్టర్ హ్యాస్ టేకెన్ ఎ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏం చేస్తారో తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ చెప్పారు. అది ఏంది? ఉమ్మడి నేనే చేస్తా, మొత్తం నేనే. యాజ్ అ లీడర్గా నువ్వు మానిటర్ చేస్తావు, అంతే తప్ప అన్ని నేనే తిరుగుతానే. ఇప్పుడు సిద్ధం అన్నాడు, ఏమైంది? లాస్ట్కి యుద్ధం కూడా కాలేదు అక్కడ. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా లీడర్షిప్, అధికారం అనేది డిస్ట్రిబ్యూషన్. కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చూడండి, వాళ్ళ కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, నాన్న ప్రెసిడెంట్, వాళ్ళే డిసిషన్ తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఏమైంది? మంచి డిసిషన్ తీసుకుంటే ఓకే. ఒక లీడర్ అనేటువంటి ఎప్పుడు కూడా మంచి డిసిషన్ తీసుకున్నాడు అనుకోండి, లాభాలు జరుగుతాయి. కానీ ఒక్క రాంగ్ డిసిషన్ తీసుకుంటే పార్టీ వ్యవస్థ, చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మొత్తం పోతుంది. అదే నియంత్రణ పాలన, నియంత్రణ వాడు మనం యూజ్ చేయొద్దు. కానీ ఈ జనరేషన్ లో అది మంచిది కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి కావచ్చు, అయితే ఎన్డీఏ మంచిగా ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో నితీష్ గారిని అంతగా నమ్మడానికి లేదు, ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ మనకు ఇండియా కూటమి నేతలే చెబుతూ ఉన్నారు. చాలా మంచి మిత్రులు అని. అంటే ఎప్పటికైనా చీలికలు వచ్చే అవకాశం లేకపోలేదా? మీరు నితీష్ గారు తిరిగిన పార్టీ లేదు, ఆయన కొత్త కాదు. ఆయన ఇండియాలోకి ఎన్నిసార్లు పోయిండో, యూపీఏలోకి ఎన్నిసార్లు వచ్చిండో, ఆ చుట్టుపక్కల ఆ లోకల్ ఎన్నిసార్లు, అది కామన్. అది కూడా గేమ్. ఆయన కూడా ఏంటంటే ప్రాంతీయ ప్రయోజనాల కోసం, ఆయన అధికారం కోసమే చేసుకుంటాడు. ఎవరైనా పొలిటీషియన్ కామన్గా చేస్తాడు. కానీ ఇది ఎప్పుడు వస్తుంది అంటే నార్మల్ విషయాలకు రాదు. ఏదైనా ఒక ఇండియా పెద్ద సమస్యను ఎదుర్కొన్నది, ఒక బిల్లు అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉన్నది. ఈ బిల్లు వల్ల మెజారిటీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు మోడీ కనుక నిర్ణయం కనుక స్ట్రాంగ్గా తీసుకొని ఇది కంపల్సరీ పోవాలి అన్నప్పుడు, అందులో విభేదించిన అనుకోండి, ఒక కారణం చూస్తారు. ఆ కారణం కోసం వెయిట్ చేస్తారు తప్ప ముందు ఒక అగ్రిమెంట్ అయిన తర్వాత, ఎలక్షన్లో కలిసిపోయిన తర్వాత, ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేను ఇలా మార్నింగ్ న్యూస్ చూసిన, చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఆయన వేరే దానిలోకి వెళ్ళిపోతానని. ఒక్క రోజులు ఎవరు అంత తొందరగా క్యాలిబర్ కోల్పోరు. పోతుంటే ఏదో ఒక సందర్భంలో ఓ బిల్లు విషయంలోనో ఒక అభిప్రాయం తేడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక మెలుక పెడతారు. ఇక్కడ ఆ వాతావరణం అనుకూలంగా చూసుకున్న తర్వాత, ఇక్కడ సంప్రదింపులు జరిగిన తర్వాత, చర్చలు జరిగిన తర్వాత, ఇక్కడ ఓకే అన్న తర్వాత ఆ సమయం వచ్చేదాకా ఓపిక పడతారు. అంతే తప్ప ఈరోజు ఒక్క రోజుకు రాత్రికి మోడీకి వచ్చినటువంటి ఇబ్బందులు లేవు. దట్ టు బి వాళ్ళు కూడా ఇక్కడ చీలికలు పెడతారు. మీరు వన్ సైడ్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ 30 కదా గేమ్, ఆ 30కి ఇక్కడ ఎక్కడో దగ్గర స్టార్ట్ చేస్తారు వాళ్ళు. చెక్ పెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉంటారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నది. బీజేపీ రాష్ట్ర పాలితాలే. గోవాలో ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగింది, కొన్ని స్టేట్లు ఉన్నాయి అసలు 0 ఎమ్మెల్యే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 65 ఉంటేనే ప్రభుత్వం కూలుస్తా అంటున్నారు. అట్లాంటి పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీతోని, బాబుతోని, బ్లాక్ మెయిల్ తోని ఇండియన్ పడగొట్టే సిచ్యువేషన్ రాదు. అది ఎవరైనా ఆలోచించినా కానీ అది పొలిటికల్ గా కొద్ది అవగాహన, కొంత ఏదో జరుగుతుంది భూమి కోసం ఆలోచించే తప్ప ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఏది జరగదు. రైట్. అయితే ఒక్కసారి మనం బీజేపీ గురించి మాట్లాడుకున్నట్లయితే 400 సీట్లు పక్కా అన్నారు, 300 కూడా రాలేదు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల పైన ఆధారపడే పరిస్థితి బీజేపీకి వచ్చింది. సో దానికి గల కారణాలు ఒకసారి మాట్లాడుతూనే, రైట్, ఫస్ట్ అది చెప్పేసి ఎందుకంటారు? యూపీ మేజర్ కదండి. యూపీ అనే దాంట్లో బాగా దెబ్బ కొట్టింది కదా, మహారాష్ట్ర దెబ్బ కొట్టింది, బెంగాల్లో పోయింది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూడా ఈసారి ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఫుల్ఫిల్ చేసుకోలేదు. జాగ్రత్తగా ఆలోచించండి. అయోధ్యలో